ఒక 50 రోజుల మన ప్రణాళికలో ఇంటెన్సివ్ కోచింగ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సోషల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ 4 కంటెంట్లో 4 భాగాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఒక్కొక్క భాగానికి సంబంధించి సిలబస్ ఏముంది అంటే హిస్టరీలో ఏముంది, జాగ్రఫీ ఏముంది, ఎకానమీ ఏముంది, పాలిటీ ఏముంది అనేది మనం తెలుసుకోవాలి. ముందుగా హిస్టరీకి సంబంధించి సిలబస్లో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి సిలబస్లో ఏమిచ్చింది, ఇంటర్మీడియట్ బేస్లో మనం సిలబస్ ఏముంది అనేది ముందుగా తెలుసుకుందాం. హిస్టరీకి సంబంధించి ఇంటర్లో మన సిలబస్ ఏ విధంగా ఇచ్చాడు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఏంటంటే అసలు ఏమి చదవాలి, ఏమి చదవకూడదు, ఏమి చదవాలి, ఏమి చదవకూడదు, ఎలా చదవాలి. ముందుగా మనము హిస్టరీకి సంబంధించి ఇంటర్మీడియట్ ఏ సిలబస్ ఇచ్చాడు అనేది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ ఏంటంటే 12 చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ మన మెటీరియల్లో 13 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. భారత జాతీయోద్యమాన్ని ఆంధ్ర చరిత్రను సపరేట్గా చేసుకుని ఇంకొక 13 అదనపు చాప్టర్గా ఇవ్వడం జరిగింది. సాధారణంగా యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 12 చాప్టర్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 13 చాప్టర్స్ ఉంటాయి. టోటల్గా 25 చాప్టర్స్ ఉంటాయి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారము ఈ 25 చాప్టర్స్ చదవాలా అంటే చదవకూడదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిలబస్ను సరిగా అధ్యయనం చేయకుండా 25 చాప్టర్స్ చదువుకుంటూ పోతే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆ చాప్టర్స్ డిలీట్ చేయబడ్డ చాప్టర్స్గా ఉండిపోతాయి. సో ఈ 25 చాప్టర్స్లో కేవలము మనం 17 చాప్టర్స్ మాత్రమే చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చేసరికి మొత్తము 12 చాప్టర్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్. ఇక్కడ మనము భారత జాతీయోద్యమాన్ని గురించి దాంట్లో ఆంధ్రుల పాత్ర అనేది ఒక సబ్ టాపిక్గా 13 టాపిక్స్ని మెటీరియల్లో తీసుకోవడం జరిగింది. కానీ యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో 12 టాపిక్స్ ఉన్నాయి. ఈ 12 టాపిక్స్ను లేదా 13 టాపిక్స్ను ఫస్ట్ ఇయర్లో పూర్తిగా చదవాల్సిందే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి ఇండియన్ హిస్టరీ ఉంటుంది, అంటే భారతదేశ చరిత్ర. ఈ భారతదేశ చరిత్రను మొత్తము కూడా కంప్లీట్గా చదవాలి. ఓకే, వాట్ అబౌట్ ద సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్లో 1, 2, 3, 4, 5, 6, 11, 12 మనకి సిలబస్లో ఇవ్వలేదు. అంటే తొలి కాలపు మానవ చరిత్ర కానీ, ప్రపంచ ప్రాచీన నాగరికత, మెసపటోమియా, వ్రాత విధానం, నగర జీవనం కానీ, ఖండాంతర ఖ్యాతినార్జించిన రోమన్ సామ్రాజ్యం కానీ, భూఖండ మధ్య ప్రాంత ఇస్లాం సామ్రాజ్యం కానీ, సంచారజాతి సామ్రాజ్యం, మంగోలులు, చెంగిజ్ ఖాన్ కానీ, ఐరోపాలో భూస్వామ్య పద్ధతి కానీ, చెదిరిన స్థానిక ప్రజలు కానీ, ఆధునికత మార్గాలు కానీ, ఈ యొక్క 6+2 ఈ ఎల్లో మార్కుతో ఉన్నటువంటి ఈ 8 చాప్టర్స్ని మనము చదవకూడదు. వై? బికాజ్ దీస్ చాప్టర్స్ ఆర్ నాట్ గివెన్ ఇన్ ద సిలబస్. ఒకప్పుడు 2018లో ఆ చాప్టర్స్ని ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్లో, ఇంటర్మీడియట్ సిలబస్లో ఈ యొక్క 8 చాప్టర్స్ని మనము చదవకూడదు. ఇది చదవకూడదు, ఇది చదవకూడదు, ఇది చదవకూడదు, ఇది చదవకూడదు, ఇది చదవకూడదు, ఇది చదవకూడదు. సో మనం ఆధునిక యుగారంభం చదవాలి, ఫ్రెంచ్ విప్లవం చదవాలి, పారిశ్రామిక విప్లవం చదవాలి, జర్మనీ ఇటలీలో విమోచన ఏకీకరణ ఉద్యమాలు చదవాలి, సమకాలీన ప్రపంచ చరిత్ర చదవాలి. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనము 5 చాప్టర్స్ మాత్రమే చదవాలి. ఫస్ట్ ఇయర్లో ఈ కంప్లీట్గా చదవాలి. అంటే మనకి ఇంటర్మీడియట్ 2 టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 25 చాప్టర్స్లో కేవలం 17 చాప్టర్స్ మాత్రమే చదవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మనము ఏమి చదవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం, ఏమి చదవకూడదు అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఎలా చదవాలి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
దీన్నే స్ట్రాటజీ అంటారు. ఇక్కడ మనకి మన టీచర్స్ అకాడమీ 2 ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని, ఈ 2 ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లను, ఈ రెండిట్లో ఉన్నటువంటి సమాచారం పూర్తిగా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 40-50 రోజులలో మనము ఈ యొక్క మెటీరియల్ని కనుక పక్కా కనుక ఫాలో కనుక అయినట్లయితే మనం ఇట్ ఈజ్ వెరీ టు ఈజీ ద గ్రాస్ప్ ఆఫ్ ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు గ్రాస్ప్ దీస్ 25 చాప్టర్స్. ఓకేనా? అంటే 25 చాప్టర్స్ని మనము ఈ మెటీరియల్లో ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కేవలం మనం చదువుకోవాల్సినవి మాత్రము 17 చాప్టర్స్ మాత్రమే. ఓకేనా? ఆ మెటీరియల్ మనం సక్రమంగా ఫాలో అయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గ్రాస్ప్. ఓకే, ఇక్కడ మనము ఎలా చదవాలి, స్ట్రాటజీ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి, సెకండ్ లేయర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి, థర్డ్ లేయర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి, 3 రకాల బిట్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ అంటే ప్రాథమికమైనటువంటి భావనలు. పుస్తకం ఓపెన్ చేయంగానే లేదా ఒక చాప్టర్ ఓపెన్ చేయంగానే ఉండేటువంటి వాటిని ఫండమెంటల్స్ అంటారు, ప్రాథమికమైనటువంటి భావనలు. దానికి అనుసంధానంగా ఉండేటువంటివి సెకండ్ లేయర్ ఆఫ్ బిట్స్, అనుబంధంగా ఉంటాయి. ప్రాథమిక భావనలకు అనుబంధంగా ఉండేటువంటివి సెకండ్ లేయర్ ఆఫ్ బిట్స్. అలాగే థర్డ్ లేయర్ ఆఫ్ బిట్స్ అంటే ఆ మూల ఈ మూల మనము అప్లికేషన్ ఓరియంటేషన్లో ఒక విధంగా ఒక పారాగ్రాఫ్లో దాక్కుని ఉంటాయి, ఒక కఠినతరమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. అదృష్టవశాత్తు నా అధ్యయనం ప్రకారము ఈ 17 చాప్టర్స్లో, ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి 17 చాప్టర్స్లో ఉండేటువంటి కఠినతరమైనటువంటి ప్రశ్నలు థర్డ్ లేయర్ ఆఫ్ బిట్స్ చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. ఒక 5 A4 సైజు పేపర్లలో కనుక తీసుకొని మనం రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ యొక్క ఫస్ట్ లేయర్ ఆఫ్ బిట్స్ అంటే ప్రాథమిక భావనలు అందరూ ఆన్సర్ చేయగలుగుతారు. ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ప్రాథమిక భావనల పట్ల సంపూర్ణమైనటువంటి పట్టు కనుక ఉన్నట్లయితే మనదే విజయం. ప్రాథమిక భావనల పట్ల ఎవరైతే కేర్లెస్ చేస్తారో వాళ్ళు విజయానికి సుదూరంగా వెళ్ళిపోతారు. అంటే అందరూ ఆన్సర్ చేయగలిగేటువంటివి మనం ఆన్సర్ చేయగలగాలి, అందరూ ఆన్సర్ చేయలేనటువంటి వాటిని మనం ఆన్సర్ చేయగలగాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఈ తక్కువ సమయంలో ఈ స్ట్రాటజిక్గా ఏమి చదవాలనే దాంట్లో తప్పనిసరిగా మనము ప్రాథమికమైనటువంటి ఈ భావనల పట్ల పూర్తి పట్టు అవసరం. కంప్లీట్ కమాండ్ ఆన్ ది ఫండమెంటల్స్. ప్రాథమిక భావనలు ఎలా ఉంటాయని ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చరిత్ర అంటే ఏమిటి, దిస్ ఈజ్ వెరీ గుడ్ చాప్టర్. యాక్చువల్గా చూడటానికి స్టార్టింగ్లో అయితే ఇది కష్టమైనటువంటి చాప్టర్ లాగా అనిపిస్తుంది. ఒక్కసారి కనుక మనము దాన్ని కనుక అధ్యయనం కనుక చేయగలిగితే, నిదానంగా కనుక చదవగలిగితే ఇట్ ఈస్ వెరీ గుడ్ చాప్టర్. చరిత్ర అంటే ఏమిటి, అసలు ప్రాథమికమైనటువంటి భావన అంటే చరిత్ర అంటే ఏమిటి, దాంట్లో ఒక బిట్ ఉంది మనకి. వాట్ ఈజ్ హిస్టరీ, చరిత్ర అంటే ఏమిటి అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? ఈహెచ్ కార్. ఈహెచ్ కార్ అనే వ్యక్తి చరిత్ర అంటే ఏమిటి గ్రంథాన్ని రచించాడు. అంటే ఆ పాఠాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే దాంట్లో నిర్వచనాలు ఉంటాయి. చరిత్ర పితామహుడెవరు? హెరోడోటస్ లేదా హెరిడోటస్ అనే వ్యక్తి చరిత్ర పితామహుడు. అతను తన కళ్ళ ముందు పారసీక యుద్ధాలు జరుగుతుంటే, అంటే పెర్షియన్ వార్స్ అంటారు, ఆ పారసీక యుద్ధాలలో జరిగినటువంటి వాస్తవమైనటువంటి సంఘటనల ఆధారంగా చేసుకొని హిస్టోరియా అనే ఒక గ్రంథాన్ని రచించాడు. హిస్టోరియా అనే ఒక గ్రంథాన్ని రచించాడు. తన కళ్ళ ముందు జరిగేటువంటి పారసీక యుద్ధాన్ని ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఆ పారసీక యుద్ధాలలో జరిగినటువంటి వాస్తవాల ఆధారంగా హెరోడోటస్ రచించినటువంటి గ్రంథము హిస్టోరియా. హెరోడోటస్ లేదా హెరిడోటస్ అంటారు. హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ఇది ప్రాథమికమైనటువంటి భావన. అంటే చరిత్ర అంటే ఏమిటి అనే మొట్టమొదటి చాప్టర్ను మనం తీసుకున్నప్పుడు చరిత్ర అంటే ఏమిటి అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు, చరిత్ర పితామహుడు ఎవరు, హిస్టోరియా అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు,
హిస్టోరియా అనే గ్రంథంలో అతను హెరోడోటస్ ఏ యుద్ధాలను గురించి వివరించడం జరిగింది? పారసీక యుద్ధాలను గురించి వివరించడం జరిగింది. అంటే ఒక చాప్టర్ని మనం తీసుకున్నప్పుడు ఫండమెంటల్స్, ప్రాథమిక భావన అలా చదువుకుంటూ వెళ్ళగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో చిన్న చిన్నవి ఉన్నాయి. సాకేత అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? మైథిలీ శరణ్ గుప్తా. అలాగే మన హర్షుని యొక్క హర్ష చరిత్ర, అశ్వఘోషుని యొక్క బుద్ధ చరిత్ర కానీ, తర్వాత బిల్హనుడు విక్రమాంక దేవక చరిత్ర కానీ, ఇటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు ఆ యొక్క చరిత్ర అంటే ఏమిటి అనే ఒక టాపిక్లో ఇవ్వటం జరిగింది. అంటే దాంతోపాటు నిర్వచనాలు చదవాలి. తప్పనిసరిగా నిర్వచనాల పట్ల మనము కొన్ని నిర్వచనాలు గ్యారంటీగా మనకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఎట్లా అంటే జ్ఞాపకం ఉంచుకోగలిగినటువంటి సంఘటనల సమాహారమే చరిత్ర అని థ్యూసిడైడ్స్ చెప్తాడు. అంటే జ్ఞాపకం ఉంచుకోగలిగినటువంటి సంఘటనల సమాహారమే చరిత్ర. ఓకే, మార్పు లేనటువంటి గత సంఘటనల సమాహారమే చరిత్ర అని అరిస్టాటిల్ చెప్తాడు. ఓకే, ఈ విధమైనటువంటి మనం కొటేషన్స్ తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. అవి సెకండ్ లేయర్ ఆఫ్ బిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాచీన నాగరికతలు, సంస్కృతులు. ప్రాచీన నాగరికతలో భాగంగా సింధు నాగరికత, భారతదేశంలో ఉండేటువంటి మూల నాగరికత, దాన్ని సింధు నాగరికత అంటారు. సింధు నాగరికత తర్వాత తొలివేద నాగరికత, మలివేద నాగరికత ఉంటుంది. అంటే సింధు నాగరికతలో ప్రాథమిక భావనలతో పాటు ద్వితీయ రకమైనటువంటి సెకండ్ లేయర్ ఆఫ్ బిట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సింధు నాగరికతలో మొదటి నగరం హరప్ప, రెండవ నగరం మొహంజదారోని మృతుల దెబ్బ అంటారు, మూడవ నగరం చెనుదారు. ఒకసారి మనకు బిట్టాడవడం జరిగింది. సింధు నాగరికతలో మూడవ నగరం ఏది? నాలుగవ నగరము లోతాల్, ఐదవ నగరము కాళీబంగన్, ఆరవ నగరము బన్వాలి. అంటే సింధు నాగరికతలో ఉండేటువంటి ఈ 6 నగరాలను, అంటే ఏ టెక్స్ట్ బుక్లో లేనటువంటి సమాచారము మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్లో ఇవ్వడం జరిగింది. అంటే సింధు నాగరికతలో మూడవ నగరం ఏది? చెన్హుదారో. అలాగే అంటే వేద నాగరికత, తొలివేద నాగరికత, మలివేద నాగరికత. ఇక్కడ 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ 4 వేదాలు. తర్వాత ఉపవేదాలు 4, వేదాంగాలు 6, దర్శనాలు 6, షట్ దర్శనాలు అంటారు. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా అంటే వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, దర్శనాలు, ఇవన్నీ ప్రాథమికమైనటువంటి భావనల కిందకు వస్తాయి ఇక్కడ. తర్వాత ఆశ్రమాలు 4. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫండమెంటల్స్ ఈజీగా మనము తెలుసుకోవడానికి ఆశ్రమాలు 4. అంటే 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం, 25 నుంచి 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమం, 50 నుంచి 75 సంవత్సరాల వరకు వానప్రస్థం, 75 సంవత్సరాల తర్వాత సన్యాసాశ్రమం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ 2వ లెసన్లో ఈ 4 గురించి ఆశ్రమాల గురించి కనుక ఇప్పుడే కనుక తెలుసుకున్నట్లయితే గ్యారంటీగా 1 or 2 బిట్స్ పడడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రాథమిక భావనల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన చాలా చాలా అవసరం. అంటే దోస్ బిట్స్ ఆర్ కాల్డ్ ఫస్ట్ లేయర్ ఆఫ్ బిట్స్ అంటారు. అందరూ ఆన్సర్ చేయగలిగినటువంటి బిట్స్ను తప్పనిసరిగా మనం ఆన్సర్ చేయగలగాల. ఫర్ ఎగ్జాంపుల్ ఆశ్రమాలు 4, దీంట్లో ప్రత్యేకమైనటువంటి మనకి కష్టతరహమైనటువంటి ప్రశ్నలు ఏమి లేవు. బ్రహ్మచర్యం 25 సంవత్సరాల వరకు ఉండేటువంటి దాన్ని బ్రహ్మచర్యం అంటారు. 25 నుంచి 50 సంవత్సరాల వరకు ఉండేటువంటి దాన్ని గృహస్థాశ్రమం అంటారు. 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు ఉండేటువంటి దాన్ని వానప్రస్థం అంటారు. 75 సంవత్సరాల తర్వాత సన్యాసాశ్రమం అంటారు. ఇప్పుడు మనం చెప్పేటప్పుడే వీటిని నేర్చుకోవటం అనేది చాలా అవసరము, చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి. అంటే తొలి రాజ్యాలు అంటే ఫస్ట్ మనకి ఏ రాజ్యాలు ఏర్పడ్డాయి? షోడశ మహాజనపదాలు, 16 జనపదాలు. ఇక్కడ తప్పనిసరిగా 16 జనపదాల యొక్క రాజధానులు, అవి ప్రస్తుతం ఉండేటువంటి ప్రాంతాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ప్రాథమిక భావనల అధ్యయనంలో భాగంగా 16 జనపదాల రాజధానులు తెలుసుకోవాల్సిందే కంపల్సరిగా, ప్రతి రాజధాని. ఓకే, అంగ, చంప, అంగ యొక్క రాజధాని చంప. తర్వాత మగధ, పాటలీపుత్రము, మల్ల, వజ్జి, ఇవి గణతంత్ర రాజ్యాలు అంటారు. ఓకే, అస్మక అనే దక్షిణాది రాజ్యం, పోటాన్ దాని యొక్క రాజధాని, అది గోదావరి నదిలోయ ప్రాంతంలో ఉంది. ఈ విధంగా తప్పనిసరిగా మనము
ఈ 16 జనపదాల రాజధానులు తెలుసుకోవాల్సిందే. ఈ 16 జనపదాల రాజధానులు కనుక తెలుసుకోకపోతే కంపల్సరీగా మనము అక్కడ బిట్లు మిస్ అవుతాం. అంటే ఏ ఏరియాలో బిట్లు రావటానికి అవకాశం ఉంది అని మనము ఒక విధంగా స్ట్రాటజీతో కనుక ముందుకెళ్ళినట్లయితే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ప్రాచీన నాగరికత సంస్కృతిలో భాగంగా తొలివేద మలివేద నాగరికతల్లో ఇప్పుడు ఆశ్రమాలు కానీ, వేదాలు కానీ, ఉపవేదాలు కానీ, షడ్దర్శనాలు కానీ, ఓకే, ఇవన్నీ కూడా మనము ఈజీగా అతి తక్కువ సమయంలో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 16 జనపదాల రాజధాని ఒక 5 నిమిషాలు కనుక కాన్సన్ట్రేట్ చేసుకున్నట్లయితే మన 16 జనపదాలలో నుంచి, రాజధానుల నుంచి, ఏ ప్రాంతం నుంచి బిట్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతులు అంటే 4వది తొలి సమాజాలు, మతోద్యమాలు. అంటే భారతదేశంలో తొలి సమాజాలు ఎలా విధంగా ఉండేవి? మతోద్యమాలు, జైన మతం, బౌద్ధ మతం, అజీవిక మతం అని ఏ మతాలు వచ్చాయి? బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఎవరు? అతని యొక్క బౌద్ధ సంగీతులు ఎప్పుడు జరిగాయి? అలాగే జైన మతము ఆ యొక్క సమావేశాలు ఎప్పుడు జరిగాయి? కంప్లీట్గా వర్ధమాన మహావీరుడి గురించి కానీ, బుద్ధుడి గురించి కానీ, ఒక త్రిరత్నాల గురించి కానీ, అష్టాంగ మార్గాన్ని గురించి కానీ స్పష్టంగా చదువుకోగలగాలి. అలాగే ఇక్కడ తొలి సమాజాల్లో వివాహక వ్యవస్థ ఉండేది. ఎలా అంటే సింపుల్గా, అంటే ఒక చిన్న వాటిని ఒక బంచ్గా చేసుకొని ఈజీగా చదువుకునేటువంటి మార్గం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండోగమి, ఇవి వివాహ వ్యవస్థలు. ఎక్సోగమి, పోలోగమి, పోలియాండ్రీ. ఎండోగమి అంటే అదే ప్రాంతం వాళ్ళని వివాహం చేసుకునేటువంటి వివాహ పద్ధతిని ఎండోగమి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కనిగిరి ప్రాంతంలో వారు కనిగిరి ప్రాంతంలో వివాహం చేసుకుంటే వాళ్ళని ఎండోగమి అంటారు. ఎక్సోగమి అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వాళ్ళకి నాన్ లోకల్ పీపుల్ని కనుక మ్యారేజ్ చేసుకున్నట్లయితే ఎక్సోగమి అంటారు. పోలోగమి అంటే బహుభార్యత్వం, ఎక్కువ మంది భార్యలు కలిగినటువంటి దాన్ని పోలోగమి అంటారు. పోలియాండ్రీ అంటే బహుభర్తృత్వం, ఎక్కువ భర్తలు కలిగి ఉంటాన్ని పోలియాండ్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 4ని కనుక ఒక్కసారి కనుక మనకు ప్రిపేర్ అయినట్లయితే ఈ బిట్ ఎక్కడికి పోతుంది? 16 జనపదాల రాజధానిలో ఒక పేపర్ మీద రాసుకొని మనం ఎప్పుడు కనుక మన దానికన్నా మనన చేసుకుంటూ ఉంటే బిట్లు ఎక్కడికి పోతాయి? ఇటువంటి వివాహ వ్యవస్థల గురించి కానీ, తర్వాత మతోద్యమాల గురించి కానీ, తర్వాత బౌద్ధ సంగీతుల గురించి కానీ, జైన సమావేశాల గురించి కానీ, ఇవన్నీ కనుక మనం ఒక్కసారి కనుక ప్రాథమిక భావనలు అలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే, షడ్దర్శనాల గురించి కానీ, ఉపవేదాల గురించి కానీ, వేదాంగాల గురించి కానీ, సింధు నాగరికత నగరాలు కానీ, తొలి నగరం, ద్వితీయ నగరం, తృతీయ నగరం, ఇలా మనం ఈజీగా చరిత్రలో ఉండేటువంటి కొన్ని నిర్వచనాలు కానీ ప్రాథమికంగా ఒక అధ్యయనం ప్రకారం కనుక మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇట్ విల్ బి ఈజీ. అలాగే 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు అంటే మగధ సామ్రాజ్యం తర్వాత మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అతని కుమారుడు బిందుసారుడు తర్వాత అశోకుడు, ప్రపంచంలోనే గొప్ప చక్రవర్తిగా పేరొందినటువంటి అశోకు యొక్క దమ్మ, ఇవన్నీ కూడా అంటే అశోకుడు గుర్తుకొచ్చినట్టు అశోక దమ్మ సిద్ధాంతం కానీ అవన్నీ గుర్తుకు రావాలి. అశోకుడి యొక్క కళింగ యుద్ధం కానీ ఇటువంటి చదువుకుంటూ వెళ్తాడు. బిందుసారుడు అంటే ఈ ఇండియన్ హిస్టరీ చదవటం వలన మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే జీకేలో కూడా ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బిట్లు ఉంటాయి. బిట్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి సాకేత అనే గ్రంథాన్ని రచించినటువంటిది ఎవరు? మైథిలి శరణ్ గుప్తా. అమిత్రఘాత అనే బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? బిందుసారుడు. అమిత్రోఖేట్స్ అంటారనమాట. అమిత్రఘాత అంటే శత్రు సంహారకుడు అని అర్థం. ఓకే, తర్వాత దక్కన్ మరియు దక్షిణ భారతదేశంలో 10వ శతాబ్దం వరకు ఏమున్నాయి? కాకతీయులు. తర్వాత అంటే కాకతీయులు అంటే వారి యొక్క ఏ రాజులు, రుద్రమదేవి కానీ, తర్వాత అంటే అక్కడ రాజరిక వ్యవస్థతో పాటు పరిపాలనా వ్యవస్థను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీ సుల్తానుడు. ఓకే, ఢిల్లీ సుల్తాన్ అంటే అరబ్బుల దండయాత్ర తర్వాత 1206వ సంవత్సరంలో బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం, ఈ రాజులు వారి యొక్క గ్రంథాలు, అక్కడ ప్రధానమైనటువంటి పరిపాలన విధానం తెలుసుకోవాలి. అలాగే మొఘలులు 1526లో బాబర్ మొదటి పానిపట్ యుద్ధం ద్వారా యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించాడు? మొఘల్ చక్రవర్తులు, అక్బర్ లాంటి గొప్ప చక్రవర్తుల గురించి షాజహాన్ కానీ, ఔరంగజేబు కానీ, అతను చేసినటువంటి యుద్ధాలు కానీ, వాళ్ళ యొక్క గ్రంథాలు కానీ, పరిపాలనా విధానం కానీ, వాళ్ళ యొక్క మంత్రి
అంటే మంత్రిమండలి కానీ ఆ మంత్రిమండలిని కానీ ఏ విధంగా పిలుస్తారు, వీటన్నింటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ భక్తి సూఫీ మోస్ట్ ఎక్కువగా రావడానికి అవకాశం, బిట్లు పడడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి భక్తి సూఫీ ఉద్యమాలు. ఎందుకంటే అక్కడ మనం కఠినతరమైనటువంటి కొన్ని పదజాలం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము బిట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్ర. నెక్స్ట్ వచ్చేసరికి 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్ర. ఓకే, భారత జాతీయోద్యమం, భారత స్వాతంత్ర పోరాటంలో ఆంధ్రుల యొక్క పాత్ర, అంటే భారత జాతీయోద్యమాన్ని మనం ఆంధ్రుల పాత్రని వివరించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో ఆధునిక యుగారంభం నుంచి మనం ప్రారంభించుకోవాలి. ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా మనము ఈ 6 ప్లస్ ఈ 2 చాప్టర్స్ని మనం మొత్తం 8 చాప్టర్స్ని మనం తీసివేయాలి. ఆధునిక యుగారంభము అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం ఎప్పుడు మొదలైంది, ఏ యొక్క రంగాలలో మొదలైంది తెలుసుకోవడమే ఆధునిక యుగారంభం. నెక్స్ట్ ఫ్రెంచ్ విప్లవం 1789వ సంవత్సరంలో ఫ్రెంచ్ విప్లవం, ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వం అనే భావాలను పరిచయం చేసినటువంటి విప్లవం ఫ్రెంచ్ విప్లవం. తర్వాత పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు. నెక్స్ట్ జర్మనీ, ఇటలీలో విమోచన ఏకీకరణ ఉద్యమాలు, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. అలాగే సమకాలీన ప్రపంచ చరిత్రలో ఐక్యరాజ్య సమితి ఏమేమంటే అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించబడినటువంటి ఒక ప్రధానమైనటువంటి సంస్థల గురించి వివరించడం జరిగింది. ఈ విధంగా మనము అంటే ఈ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉండేటువంటి 12 చాప్టర్స్ను, 2వ సంవత్సరంలో ఉండేటువంటి 5 చాప్టర్స్ను, అంటే టోటల్గా 17 చాప్టర్స్ని మనము తప్పనిసరిగా చదువుకోవాలి. 17 చాప్టర్స్. ఓకే, 17 అవుట్ ఆఫ్ 25 చాప్టర్స్ మనం చదవాలి. ఇప్పటికీ ఎవరైనా కనుక సెకండ్ ఇయర్లో కనుక ఇవెవరైనా చదువుతున్నట్లయితే, తొలి మానవ చరిత్ర కానీ ఈ 6 కానీ ఈ 2 కానీ చదువుతున్నట్లయితే ఆపేయండి. ఓకే, ఈ 5 మాత్రమే ఉంటాయి. ఈ 5 కూడా లోయర్ క్లాస్లో ఉండేటువంటి సిలబస్లో కవర్ అయి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బ్రాడ్ సెన్స్ ఉంటుంది, ఎక్కువ యొక్క సమాచారం ఉంటుంది కాబట్టి దీనిని అనుసంధానం చేసుకొని చదవాలి. అలాగే ఇండియన్ హిస్టరీ కంప్లీట్గా లోయర్ క్లాసెస్లో ఉంది, అక్కడ కొంత ఎక్కువ సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీనిని మనము ఒక అనుసంధానం చేసుకొని స్ట్రాటజిక్గా వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రాథమిక భావనల పట్ల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఈ తక్కువ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించడానికి ప్రయత్నించండి. టైం హ్యాస్ నో హాలిడే. దేనికైనా హాలిడే ఉంటుంది కానీ టైంకి మాత్రం హాలిడే లేదు. కంపల్సరిగా మీరు యొక్క ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. ఏమి చదవాలి, ఏమి చదవకూడదో కూడా నిర్ణయించుకొని స్పష్టంగా ఒక ప్రణాళికతో కనుక మీరు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా యు ఆర్ గోయింగ్ టు బీ సక్సీడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ వాటిని గురించి తెలుసుకుందాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.